హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కూడా నేను మరో మంచి వీడియోతో అందరికీ ఆడవాళ్ళకి చాలామందికి ఈ సందేహం ఉంటుంది. సో ఈ సందేహాన్ని ఈరోజు మనం నివృత్తి చేసుకోవడం కోసం ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చదివే ఉంటారు ఈరోజు వీడియో ఏంటి అనేది. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, అందరికీ కూడా ఈ వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు, నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మరిన్ని మంచి విషయాల్ని నా ఛానల్లో మీరు తెలుసుకోవచ్చు. అలాగే వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మనలాంటి ఎంతో తెలియని వాళ్ళకి, అలాగే నా వీడియోని చూడాలనుకున్న వాళ్ళకి మరింత మందికి నా వీడియో పుష్ చేయడం జరుగుతుంది. సో మీరు చేసే లైకే నాకు మీరు ఇచ్చే అప్రిషియేషన్ అండి. సో లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇది మంచి విషయం అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏం లేదండి, మనం చాలామంది టైం ఉండో, టైం లేకనో, లేదంటే తొందరగా పని పూర్తి చేసుకోవాలనే విషయంతోనో ఏదో ఒక రకంగా మనం ఇంటిలో చేసే ఆడవాళ్ళు, మహిళలు ఏవైతే రెగ్యులర్గా పనులు చేస్తుంటారో ఆ పనుల్లో ఒకటి ఇంటి ముందు కల్లాపు చల్లి ముగ్గు వేయడం. సో ఈ ముగ్గు వేయడం అనేది రేపు ఉదయాన్న మనం పెట్టే దీపం కోసం చాలామంది ఈరోజు రాత్రి, అదే సాయంత్రం సంధ్యా సమయం తర్వాత ముగ్గు అనేది కల్లాపు చల్లి వేస్తుంటారు. సో అలా వేయడం వలన మనం ప్రతిరోజు ఇంటి ముందు వేసే ముగ్గు రాత్రిపూట వేస్తే మనం వేసే ముగ్గు ఉదయం పూజకి వర్తిస్తుందా, అది ఫలితాన్ని ఇస్తుందా లేదా అనేది వీడియో. అయితే ప్రతిరోజు కూడా మనం ఉదయం ముగ్గు వేసే పని లేకుండా రాత్రే కల్లాపు వేసి ముగ్గు వేస్తాం కదా. ఉదయం వేసే ముగ్గు ముగ్గుగా అవుతుందా, ఫలితాన్ని ఇస్తుందా లేదా అనేది కదా మన సందేహం. నార్మల్గా అయితే ఉదయం బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేచి ఉదయం 6:30 లోపే ఇంటి ముందు మనం ముగ్గు వేయాలటండి. ఇది అసలైన సాంప్రదాయం. రాత్రి వేసిన ముగ్గు యొక్క శక్తి తెల్లవారేసరికి పోతుందట. మనం ఎలాగైతే రాత్రి ఆహారాన్ని ఎప్పటికప్పుడు వండుకొని తింటామో, రాత్రి తిన్న ఆహారం ఎలా అయితే మన జీర్ణాశయంలో జీర్ణం అయిపోతుందో, అలాగే రాత్రి వేసే ముగ్గు యొక్క ఫలితం కూడా ఉదయానికే ఆవిరైపోతుందట. అరుణోదయ వేళ, సూర్యోదయ వేళ మాత్రమే ముగ్గు వేస్తేనే మనకి ఆ ముగ్గు అనేది ఉదయం పూజకి పనిచేస్తుందట. ప్రతిరోజు ఉదయం 5:30 నుంచి 6:30 లోపు ముగ్గు వేయటం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయంట. అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి సిరుల వర్షం కురిపిస్తుందట. ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్లో చాలామంది రాత్రిపూటే ముగ్గు వేసి ఉదయం వేయకుండా ఉంటారు. ఎప్పుడైనా సరే ముగ్గు వేశాక దాని యొక్క శక్తి 6 గంటలు మాత్రమే ఉంటుందట. అంటే మనం ఉదయం వేసే ముగ్గు కూడా, ఒకవేళ మనం ఏదైనా సంధ్యాదీపం కానీ లేదంటే సాయంత్రం వేళ ఏదైనా పూజ చేస్తే అప్పుడు మళ్ళీ మనం కొత్తగానే ముగ్గు వేసుకోవాలి, కానీ ఉదయం వేసే ముగ్గు పనిచేయదు. అలాగే రాత్రి వేసే ముగ్గు కూడా ఉదయానికి పనిచేయదట. సో సూర్యకిరణాలు పడక ముందే ఇంటి ముందు ముగ్గును మనం వేసుకోవడం శుభప్రదం, అలాగే లక్ష్మీప్రదం అట. అందమైన రంగవల్లులతో ఇంటి ముందు మనం ముగ్గులు వేస్తూ ఉంటాం. ఇలా మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవిని బయటికి పోకుండా ఉండడానికి ఇలా ముగ్గు వేసి నిత్యం మనం పూజిస్తూ ఉంటాం. సో కొంతమంది ముగ్గు వేసి చుట్టూ 4 అడ్డుగీతలు గీయరు, అంటే ఓన్లీ ముగ్గును మాత్రమే వేస్తారు. కానీ ఇలా అసంపూర్ణంగా ముగ్గులు వేయడం కూడా లక్ష్మీదేవికి ఇష్టం ఉండదట. కాబట్టి ముగ్గును వేసి 4 వైపులా కూడా అడ్డగీతలు కానీ లేదంటే ఏదైనా ఒక చక్కటి డిజైన్ని కానీ మనం తప్పకుండా గీస్తేనే ముగ్గు పూర్తయినట్లు లెక్క. ఏ ఇంటి ముందు అయితే ప్రతిరోజు ముగ్గులు వేస్తారో ఆ ఇంటిని దైవశక్తులు ఎల్లవేళలు కాపాడుతూ ఉంటాయట. ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గు వేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందట. అసలు ఇంటి ముందు ముగ్గు వేయడానికి గల ముఖ్య కారణం ఏమిటంటే, పూర్వం చిన్న చిన్న జీవులు, అంటే సూక్ష్మమైన జీవులు, చీమలు, అలాంటి వాటికి ఆహారాన్ని వేయడం కోసం మనం ముగ్గు దేనితో వేస్తాం? బియ్యం పిండితో. సో ఆ బియ్యం పిండిని ఆహారంగా అవి స్వీకరించడం వల్ల మనకి ఎంతో పుణ్యం లభిస్తుంది అని పూర్వీకులు నమ్మేవారు. కాబట్టి బియ్యం పిండితో ముగ్గు వేస్తే తప్పకుండా, అంటే మనం ఎవరికో ఒక జీవికి భోజనం పెట్టినట్లే అని భావించేవాళ్ళు. కానీ ఇప్పుడు చాలామంది బియ్యం పిండి ప్లేస్లో రాయి పిండి, అలాంటి రకరకాల శుద్ధలతో ముగ్గును వేయడం ప్రారంభిస్తున్నారు. సో అందుకనే తప్పకుండా మనం ఇంటి ముందు వేసే ముగ్గుని మాత్రం తప్పకుండా బియ్యం పిండితోనే వేయాలి. ఈ ఒక్క విషయాన్ని మాత్రం అందరం తప్పకుండా గమనించి బియ్యం పిండిని మాత్రమే వాడదాం. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మరో మంచి డివోషనల్ వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.